రైల్వే కోడూరు శివాలయంలో భారీ చోరీ. నిన్న అర్ధరాత్రి శివాలయంలోని ఉండిలో చోరీ జరిగినట్లు గుర్తించిన ఆలయ అర్చకులు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంవత్సరం రోజుల క్రితం హుండీ లెక్కించినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 లక్షలకు మించి ఆదాయం వచ్చుండొచ్చని అంచనా వేస్తున్న స్థానికులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణం కేంద్రంలోని అతి పురాతన శివాలయంలో నిన్న అర్ధరాత్రి 1-2 గంటల మధ్య సమయంలో ఉండి చోరీకి గురైనట్లు ఆలయ అర్చకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వివరాలను సేకరించగా ఆలయంలోని సీసీ ఫుటేజ్లో తెల్లవారుజామున 1 గంట 2 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. అయితే దేవాదాయ శాఖ అధికారులు సంవత్సరానికి ఒక మారు ఉండి లెక్కించేవారని, అప్పుడే 6 లక్షల రూపాయలు పైగానే ఆదాయం వస్తూ ఉండేదని, గతంలో కన్నా ఈ సంవత్సరం ఎక్కువ భక్తులు విచ్చేయడం జరగడమే కాక ఈ కార్తీక మాసంలో విచ్చేసిన భక్తుల సంఖ్య అధికమవడంతో హుండీలో ఆదాయం 10 లక్షలు మించి భక్తులు కానుకలు వేసి ఉండే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. చోరీకి పాల్పడిన వ్యక్తులు ఎవరనేది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. చోరీకి పాల్పడిన వ్యక్తి ఆలయంలోని సంధీశ్వరుడు ఎదురుగా ఉన్నటువంటి గేట్ల ద్వారా లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలను కూడా తారుమారు చేసి హుండీని పెకిలించడం జరిగినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. कुमार नामदेश उमा नामदेश सिद्धर नामदेश उदित नामदेश बैठ అలా దాని మాత్రం కట్టుతో పెట్టారు. ఆ కెమెరా మాత్రం కట్టుతో రెండు సార్లు వచ్చేస్తున్నారు. ఈ మాత్రం దేవుని దయ వల్ల 100% అదే వర్కౌట్ అవ్వాలనే ఎంత అని మనము అందాజు వేయలేము. అందాజు ఒకటే కాబట్టి దాని గురించి చెక్ చేశాడు. ఆ హుండీని కూడా అదంతా చాలా జరుగులు చేశాడు. కానీ దాని దగ్గరికి వెళ్ళలేదు. స్వామి ఎన్ని గంటలప్పుడు వచ్చినట్టు ఉన్నది? 2 గంటలప్పుడు 1:50 ఎప్పుడు వచ్చాడు. తెల్లవారుజామున 1:50 ఇప్పుడు 2:30 మధ్యలో గుడి తిరిగి స్థానిక పట్టణంలో ఉన్నటువంటి శ్రీ భుజంగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు సుమారు 2 గంటల ప్రాంతంలో అజ్ఞాత వ్యక్తులు దొంగతనం చేయడం జరిగినది. ఒక ఉండి చోరీ చేయడం జరిగినది. అది చూసిన వెంటనే మేము కూడా స్థానిక పోలీసులకి సమాచారం అందించాము. వారు కూడా వెంటనే స్పందించి ఆలయానికి వచ్చి ఎలా జరిగిందని చేయడం కూడా జరిగింది. వాళ్ళు మాకు కూడా తొందరగా దొంగలు పట్టుకొని ఆలయాన్ని న్యాయం చేస్తాము. ఎన్ని గంటల సమయంలో జరిగింది స్వామి? సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ యొక్క చోరీ జరిగింది. ఆలయం మొత్తం కూడా సీసీటీవీ చేసింది. దాంట్లో కూడా వాళ్ళు ఎలా ఏ విధంగా చేశారో అన్నది కూడా సారులంతా పరీక్షించి పోలీసులంతా కూడా చూసి దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంతమంది స్వామి దొంగతనంలో పాల్గొన్నట్టు మాత్రం కనుగొని ఒక అతను వచ్చి ఈ యొక్క చోరీకి పాల్పడినట్టుగా సీసీ కెమెరాలు రికార్డు. ఇంతకుముందు ఎన్ని రోజుల క్రితము ఉండి లెక్కించడం జరిగింది? సుమారు 1 సంవత్సరం రోజులైంది. ఈ కార్తీక మాసంలో జనాలు ఎక్కువ వచ్చి ఉన్నారు కదా, ఎంతవరకు ఉండిలో అమౌంట్ ఉండే అవకాశం ఉన్నదంటారు స్వామి? 1 సంవత్సరం రోజులైంది ఆలయం ఉండి లెక్కేసి, కానీ ఎంతని చెప్పి అంచనా వేయలేకున్నాము. ఆలయంలో మొత్తం 3 ఉండీలు ఉన్నాయి. ఒక ఉండి మాత్రమే చోరీ అయింది. మిగతా 2 ఉండీలు యథాప్రకారంగా ఉన్నాయి. కాబట్టి ఒక అంచనాకి రాలేకున్నాము. ప్రతి సంవత్సరం కూడా లెక్కించేటప్పుడు ఎంత మొత్తంలో డబ్బులు ఉంటా వచ్చింది? సంవత్సరానికి 6 లక్షల ఆదాయం దాకా ఉంది ఆలయం. సార్ ఎన్ని గంటలప్పుడు ఇక్కడ దొంగతనం జరిగినట్టు గుర్తించారు సార్? నిన్న మిడ్ నైట్ జరిగినట్టుగా ఉంది. విచారణ చేస్తున్నాము సార్. ఎంతమంది దొంగతనంలో పాల్గొన్నట్లు సీసీ ఫుటేజ్లో ఉంది సార్? ఒకరు లేదా 2 కనిపిస్తారు.